ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, విచిత్రం ఏంటంటే ఈ లోకాన్ని చూశాడు. ఈ లోకాన్ని చూసి ఈ లోకం ఉండే లోకం అనుకున్నాడు. కానీ విషయం చెప్పమంటారా, ఏ లోకాన్ని ఈ రోజు నువ్వు చూసి ఉండే లోకం అని అనుకుంటున్నావో ఈ లోకం ఎప్పటికీ ఉండేది కాదు. ఈ లోకం ఎప్పటికైనా పోయే లోకం. ఇది పోయే లోకాన్ని చూసి ఉండేది అనుకుంటున్నావు, ఎప్పటికీ ఉండే లోకాలు మాత్రం లేవు అనుకుంటూ బ్రతుకుతున్నావు అంటే నేను ఏమనాలి? ఒక మాట చెప్పాలి అంటే, నీ కళ్ళతో నువ్వు చూసేది ఏది నిత్యం ఉండేది కాదు. దృశ్యమైనది ఏదైనా సరే, నీ కంటికి కనిపించేది ఏదైనా ఎప్పటికీ ఉండేది కాదు అని నువ్వు రాసుకో. అలా నీ కంటికి కనబడుతున్న సూర్యుడు ఉండేవాడు కాదు, చంద్రుడు ఉండేవాడు కాదు, నక్షత్రాలు ఉండేవి కాదు. ఈ లోకమే ఎప్పటికీ ఉండదు. కారణం దృశ్యమైంది గనుక. దృశ్యముగా ఉన్నది ఏదైనా అనిత్యము అంటే ఎప్పటికీ ఉండదు. కానీ అదృశ్యమైనది ఏదైతే ఉందో అక్కడ ఏమన్నాడు? అదృశ్యమైనవి నిత్యము. దేవుడు అదృశ్యుడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు. దేవుడున్న పరలోకం అదృశ్యంగా ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. నరకం అది అదృశ్యంగా ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. లోనున్న నీ ఆత్మ, మనందరిలోని ఆత్మలు అవి అదృశ్యమైనవి, ఇవి కూడా ఎప్పటికీ ఉండేవి. విచిత్రం చూడండి, కళ్ళ ముందు కనబడేది ఎప్పటికీ ఉండేది అనుకుంటున్నాడు, కనిపించకపోయేసరికి ఏమనుకుంటున్నాడు? లేవు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఒరే పిచ్చివాడా, నీ కళ్ళతో చూసేవి ఏవి ఎప్పటికీ ఉండేవి కాదురా. కంటికి కనబడకుండా ఉన్నాయి చూసావా, అవి ఎప్పటికీ ఉంటాయి. నీ కంటికి కనిపించని లోకం పరలోకం, అది ఎప్పటికీ ఉంటుంది. నీ కంటికి కనిపించని లోకం నరకం, అది ఎప్పటికీ ఉండే లోకం.